హాయ్ ఫ్రెండ్స్, లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ తప్పచేయండి. ఈరోజు కొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చాను. మీరు స్కిప్ చేయకుండా ఈ వీడియో మొత్తం చూడండి. ఒక ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకుంటారు. ఓకే సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఒక చిన్న హెల్ప్ చేస్తారా? చెప్పండి. ఏం లేదు, మా ఫాదర్ కి కొంచెం హాస్పిటల్లో సీరియస్ ఉన్నాడు. ఓకే. కొంచెం మనీ కావాలి నాకు. ఈ ఫోన్ సేల్ చేస్తా. ఫోనా? మొన్ననే కొన్నా 20,000 రూపీస్. ఎవరిది? నిజంగా నీదేనా? దొంగ ఫోనా? ఏం లేదు, దొంగ ఫోనా? ఏం లేదు. ఇందులో మన బిల్లు కూడా ఉంది. ఇందులో ఏదో ఒకసారి బిల్లు ఉంది, నా ఆధార్ కార్డు ఉంది, అన్ని ఉన్నాయి ఇలా. నీకు బిల్లు. కానీ మాది ఇక్కడ కాదు, మాది రాజస్థాన్. మాది రాజస్థానా? ఇక్కడ నేను బ్రతుకు తెరువు కోసం వచ్చిన. ఇప్పుడు ఎమర్జెన్సీ తొందరగా వెళ్ళిపోవాలి నేను. ఓకే. నా ఆధార్ కార్డు, ఇదేమో నా మొబైల్ బిల్లు. ఓకే. కొంచెం ఛార్జింగ్ తక్కువ ఉన్నది, మీరు పెట్టేసుకుంటే ఫుల్ అయిపోతుంది. ఈ మొబైల్ ఎంత అసలు? 22,000. అంటే నాకు లాస్ట్ 20,000 కి ఇచ్చిళ్ళు. నేను ఇప్పుడు 10,000 కి ఇచ్చేస్తా. ఏమున్నది? ఫోన్ అమ్ముకునే అంత మీ వాళ్ళకి ఎవరికన్నా కాంటాక్ట్ చేసి డబ్బులు పంపించారా? డాడీకి కొంచెం పిడిసొచ్చి హాస్పిటల్లో పడ్డాడు. ఓకే. అట్లా అని సేల్ చేస్తున్నా, లేకపోతే సేల్ చేయకపో. మంచి సేల్ చూడండి. సో సీలింగ్ చూడండి ఎంత కొత్తగా ఉందో. ఓకే. తక్కువ ప్రైస్ కి ఇస్తున్నా. ఇప్పుడు అర్జెంట్గా వెళ్ళిపోవాలని అందరిని బతిలాడతానని ఎవరు తీసుకోవడం లేదు. ఫోన్ అయితే బానే ఉంది, మరి నిన్ను చూస్తుంటేనే నాకు భయం అవుతుంది. ఇది దొంగ ఫోనా? మంచి ఏం లేదు బ్రదర్, ఇక్కడ చూడండి, మన ఆధార్ కార్డు చూడండి. ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, పాన్ కార్డు చూడండి. ఇక్కడ మంచిగా బిల్లు చూస్తే అర్థం అవుతలేదా మీకు? ఓకే. సెల్ అంటాను, డబ్బులు 10,000 కి ఇచ్చేస్తాను నేను. లాస్ట్ అంటాను తీసుకోవాలా? కొత్తది బ్రదర్, 2 months అవుతుంది అంతే. ఎంతకి ఇస్తావు మరి? లాస్ట్ 10,000 రూపీస్. 10,000? యా, ఇవి ఇప్పుడు 2 నెలలే కొని నేను. 2 నెలలైనా ఇప్పుడు మీరు కూడా మీ మొబైల్ లో చూడండి, దాని ప్రైస్ 20,000 ఉంటుంది. 2 నెలలైనా 3 నెలలైనా నువ్వు కొన్నప్పుడు ఉన్నంత ప్రైస్ ఉండదు కదా. అరే చూడండి ఎమర్జెన్సీ అంటాను. ఎమర్జెన్సీ అంటే ఇప్పుడు ఫోన్ డబ్బులు పట్టుకొని రెడీగా ఎవరైతే ఉండరు కదా. సార్ చూడండి సార్, మాల్ చూడండి సార్, ఇక్కడ ఎంత మంచిగా ఉందో. ఓకే, పర్లేదు, బానే ఉన్నది. ఎమర్జెన్సీ అంటాను, నాదే ఫోన్ అంటాను, ప్రూఫ్లు కూడా చూపిస్తాను. మరి నేను ఏదో మనకు తక్కువకి వస్తే మన ప్రయత్నం చేయొచ్చు. ఫోన్ చేయండి ఎవరికైనా, ఫోన్ చేయండి. ఓకే. అరే కొంచెం ఛార్జింగ్ తక్కువ ఉన్నాయి సార్, ఫోన్ పోదు సార్. ఛార్జింగ్ ఉంటేనే ఫోన్ పోతుంది. 2% ఉన్నది సార్. మీరు ఇంటికి వెళ్ళి ఛార్జింగ్ పెట్టుకుంటే ఫుల్ అయితే ఫోన్ పోతుంది. అయితే ఏమి ఇబ్బంది ఉండదు కదా? ఏమి ఇబ్బంది ఉండదు సార్. సరే, మరి నా దగ్గర నీకు ఫోన్ పే కొట్టినా పర్వాలేదు సార్. నాకు ఫోన్ పే కొట్టండి జర. 10,000 అయితే ఇవ్వలేను నేను. మినిమం ఒక 5,000 వరకు ఇస్తా సార్. కొత్త సెల్ సార్ అది. 4-5 కంటే ఎవరు ఇయ్యరు. నీకు ఎమర్జెన్సీ కాబట్టి హెల్ప్ చేస్తాను సార్. నేను 2 నెలలు అవుతుంది కొని. ఎమర్జెన్సీ అంటాను బాబు, నీ ఇష్టం. కావాలంటే లేదు 5,000 కావాలంటే ఇస్తా. లేదు సార్, 8,000 కొట్టాను సార్. నన్ను మీరు ఇప్పుడు నాకు ట్రైన్ ఉంది సార్. ఇప్పుడు ఓకే, నీకు ట్రైన్ ఉండొచ్చు. నేను ఏమంటాను, మరీ అంత 8,000 10,000 అంటే 10,000 పట్టుకొని పోతే నాకు షోరూమ్ లో దొరకదు ఆ సెల్ సార్. ఇప్పుడు ఇది నేను ఎమర్జెన్సీ కాబట్టి అమ్ముతానా, లేకపోతే అమ్మపోవు సార్. నీకు ఎమర్జెన్సీ ఉన్నది బ్రదర్, నీకు కాదంటలేను. నీకు డబ్బులు కావాలి కదా. 5,000 కొడతా. 7 కొట్టాను సార్. 7 కాదు, లాస్ట్ 5,000 ఇస్తా. 4K తీసుకుందాం అనుకున్నా, నీకు 5,000 ఇస్తా. ఎమర్జెన్సీ అంటే సార్. 1000 కార్డు ఏమున్నాయి సార్? 6,000 కొట్టాను జర. లేదు 5,000 కొడతా. నీ నంబర్ చెప్పు. 5,000 కొడతా. దీంట్లో కొట్టి సార్, నా దాంట్లోకి ఎంత కొడతారు సార్ మీరు? చెప్పు. కొట్టి సార్, నా దాంట్లోకి ఎంత కొడతారు సార్ మీరు? చెప్పండి సార్. 777 చూసుకోని వరా నన్ను ఫోన్. ఛార్జింగ్ లేదు సార్ ఇది. అరే ఏం చూస్తారు సార్? స్విచ్ ఆఫ్ అయ్యేటట్టు ఉన్నది. అయ్యో, డబ్బులు కొట్టేటప్పుడు ఫోన్ చూసుకోకుండా ఎట్లా కొట్టాను? చూసుకోండి సార్, చూసుకోండి సార్. ఫోన్ చూసుకోకుండా డబ్బులు కొట్టేయమంటే ఎట్లా కొడతారు చెప్పండి? చూసుకోండి. ఓకే, 5,000 కొడుతున్న నంబర్ సార్. ఒక్క 1000 ఎక్స్ట్రా కొట్టాను సార్. 5,000 కంటే వివో సార్. ఇది ఏ మొబైల్ అయినా నీకు ఎమర్జెన్సీ వివో సార్. ఇది చూడండి,
ఎంత కొత్తగా ఉన్నదా? సరే 5,000 కాదు కానీ 500 ఇంకెక్కువ కలిపి ఇది కొడతా. బాక్స్ కూడా అయితే సార్ నీకు అవసరం అయితే 5,500 కొడుతున్నా పట్టు. నంబర్ 6 కొట్టండి సార్ జరా. లేవు ఇంకా ఇక అది నీకు కావాలంటే 7799. ఓకే 7799 009717 009717. కొట్టండి సార్ జరా. ఓకే ఇంకో చూడు అరే మీరు ఫోన్ చేయండి సార్ ఎప్పుడైనా మీరు. సెండ్ అయిపోయింది. అరే మీరు తక్కువ ప్రైస్ లో తీసుకుంటారు సార్. ఇక ఫోన్ కూడా వస్తాను కానీ ఛార్జింగ్ తక్కువ ఎత్తలేకపోతానా సార్. ఓకే థ్యాంక్ యూ సార్. ఓకే థ్యాంక్ యూ. ఇది ఈ ఫోన్ నేను మార్నింగ్ 9:30 10 o'clock కొన్నా. ఇప్పుడు ఒక 5 కావస్తుంది. కొన్నప్పుడు ఒక 1% 2% ఛార్జింగ్ ఉండే. అతను అమ్మి మహారాష్ట్ర, బీహార్, గుజరాత్ ఇట్లా నాన్ లోకల్ నుంచి వచ్చి ఇక్కడ మేము బ్రతుకు తెరుగుకు వచ్చినాము, ఇక్కడ పనిచేస్తూ ఉన్నాము, మాకు డబ్బులు అవసరం ఉన్నాయి, మా ఇంట్లో వాళ్ళు కొంచెం ఇబ్బందిలో ఉన్నారంటే జాలిపడి కొన్నందుకు ఈ యొక్క ఫోను తీసుకొని కనీసం ఒక రోజు కూడా గడవలేదు. కానీ ఈ ఫోన్ మొత్తం ఖరాబ్ అయిపోయి ఉంది. దీంట్లో మదర్ బోర్డు ప్రాబ్లం ఉంది. నేను సెల్ షాప్కి వెళ్ళి చూపించాను. 1 hour 2 hours ఛార్జింగ్ పెడితే కూడా ఛార్జింగ్ ఎక్కడం లేదు. దీంతో పాటు ఈ ఫోన్ కూడా ఫేక్ ఫోను. దీంట్లో మదర్ బోర్డు ఉండదు, ఏముండదు. ఫోన్ కాల్స్ చేయడానికి మనం మాట్లాడడానికి కూడా వీలు పడనటువంటి ఫోను. తీరా దగ్గరకు వచ్చి చూశాక నన్ను ఒక వ్యక్తి వచ్చి మోసం చేశాడండి. 5,000 రూపాయలు కొట్టేసి ఇప్పుడు ఇటువంటి ఫోన్ నాకు చేతికి అప్పచెప్పి వెళ్ళాడు. ఈ ఫోన్ నేను ఏం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నా. దయచేసి మీరు కూడా చిన్నగా ఆలోచించండి. ఎవరైనా ఈ విధంగా వచ్చి మిమ్మల్ని మభ్యపెట్టి జాలిపడి మీరు ఇటువంటి ఫోన్లు కొన్నట్టు అయ్యేది ఉంటే మాత్రం మీరు కూడా నాలాగే మీరు కూడా మోసపోతారండి. దయచేసి ఇది అవగాహన చేసుకోండి. ఈ వీడియో పూర్తిగా చూసారని నమ్మి మీకు ఈ యొక్క మెసేజ్ని నేను పోస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ తప్పక చేయండి.